ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ముంబై నటి జత్వానీ వ్యవహారంపై విచారణ వేగవంతమవుతోంది. ఈ కేసులో విజయవాడ క్రైమ్ ఏసీపీ శ్రవంతిని విచారణ అధికారిగా నియమించారు. ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందని వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణకు ఆదేశించిన బెజవాడ పోలీస్ కమిషన్ విచారణ చేసి నివేదికనివ్వాలని ఆదేశించారు. ముంబై నటి కాదంబరి జత్వానీ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. ఇప్పటికే ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. జత్వానీ నుంచి ఆన్లైన్లో ఫిర్యాదు తీసుకోవాలని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని సీఎంఓ ఆదేశాలిచ్చింది. తనకు తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని జత్వానీ కోరారు. ముంబై నటి జత్వానీ వ్యవహారంపై విచారణ జరుగుతోందన్నారు ఏపీ హోంమంత్రి అనిత. విచారణ పూర్తి చేసి నివేదికనిచ్చిన తర్వాత దాని ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఆఫీసుని కూడా అపాయింట్ చేయడం జరిగింది. దాని మీద అమ్మాయి ఏదైతే ఫిర్యాదు చేశారో, ఆన్లైన్లో ఫిర్యాదు చేశారో దాన్ని ఇమీడియట్గా టేకప్ చేయడం, దీని మీద ప్రత్యేకంగా ఒక మహిళా అధికారిని కూడా నియమించడం, మహిళా అధికారితో విచారణ కూడా జరిపించడం కూడా జరుగుతుంది. డెఫినెట్గా ఇందులో ఎవరైతే వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ అవనియండి, పొలిటికల్ లీడర్స్ అవనియండి, ఎవరున్నా కూడా ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి న్యాయం చేకూర్చే దిశగానే ముందుకెళ్తాం. విచారణ సాగుతుంది కాబట్టి విచారణలో ఏదైతే వివరాలు వస్తాయో దాన్ని బట్టి ముంబై సినీ నటి కాదంబరి జత్వానీ వ్యవహారంపై విచారణ అధికారిని నియమించారు బెజవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు. విజయవాడ క్రైమ్ ఏసీపీ శ్రవంతిని విచారణ అధికారిగా నియమించారు. ఈ వ్యవహారంలో ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందని వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి నివేదికనివ్వాలని సిపి